హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు అయితే చేపల పులుసు చూపిద్దాం అనుకుంటున్నా. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకొని మనం ముందైతే మసాలా చేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. వీటిని మిక్సీ వేసుకున్న తర్వాత మసాలా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ముందే చేపలు క్లీన్ చేసి ఇచ్చేసింది మా అత్తయ్య. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాము. చేపల్లోకి పులుపు ఎక్కువ అయితే బాగుంటుందని ఎక్కువనే నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత చేపల పులుసుకి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఇప్పుడు వేడైంది కదా, ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న ఉల్లిపాయ అవన్నీ వేసుకున్న మసాలాను అయితే దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగింది అన్నప్పుడు దీంట్లోన పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్ తేలుతుంది కదా. ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు చిక్కటిది దీంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మాత్రం మంచిగా ఉడికినాక మనం పులుపు మంచిగా మగ్గిన తర్వాత ఇట్లా ఆయిల్ తేలాలి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేప ముక్కలు వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ తిరుగుతుంది కదా. ఇలా చేసుకుంటే చేపలు సూపర్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు వేసుకున్న వెంటనే అయితే గరిటెతో కలుపుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. హైలోనే పెట్టుకోవాలి స్టవ్. మధ్యలో అయితే మూత తీసి చూసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా అలా పెట్టేస్తే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకా ఇప్పటి నుంచి అయితే చేతితో మాత్రం కలపకూడదు. మనం తీసుకున్న బాండీని అట్లా కుదుపుతూ ఉండాలి. అంతేనండి. ఇప్పుడు మొత్తము జ్యూస్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు కావాల్సినంత గ్రేవీకి వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా ఇట్లా కుదపాలి బాండీని. ఇప్పుడు నీళ్ళు ఇంకా మూతేస్తే ఎక్కువైపోతాయి కదా, అందుకే కొంచెము గ్యాప్ అయితే ఇచ్చేసి మూత అయితే పెట్టుకొని మంచిగా ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి ఉడికించుకోవచ్చు. ఉడికిన తర్వాత ఉప్పు అయితే చూసుకోవాలి లాస్ట్లో. నాకైతే సరిపోలేదని నేనైతే కొంచెం వేసుకున్నా. ఇంకా లాస్ట్లో ఫ్లేవర్ కోసం అయితే గరం మసాలా లేదంటే ఫిష్ మసాలా వేసుకొని మంచిగా కుదుపుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి మూత పెట్టుకోవాలి. ఇంకా కిందకి దించేయాలి, స్టవ్ మీద అయితే పెట్టుకోకూడదు. ఇంతేనండి మా చేపల పులుసు. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.